అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 5 మార్పులు వీరి జీవితాన్ని మార్చబోతున్నాయి. అయితే నమ్మిన వాళ్ళే మోసం చేయబోతున్నారు. చాలా జాగ్రత్త పడండి, లేదంటే మీరు ఇప్పటివరకు వచ్చిన కష్టం చేసిన ప్రతిఫలం అన్నీ వృధా అయిపోతాయి. వీరి జాతకం మారబోతోంది. ఆ మారేది మంచికి మారబోతోందా, చెడుకు మారబోతుందా? ఈ 5 మార్పులు వీరి జీవితాన్ని ఎలాగ సంతోషపరుస్తాయి అన్నది చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి చివరి ప్రయత్నంగా గురువుగారిని కలవండి. ఫోన్ చేయండి ఈ నెంబర్కి. 11 రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి నెలలో వీరు ఎలాంటి మార్పులనే ఎదుర్కోబోతున్నారు? వీరి జీవితంలో 5 మార్పులు వీరి జీవితాన్ని మార్చబోతున్నాయి. మరి ఈ మార్పుల వల్ల వీరు ఎలాంటి ఆనందాన్ని పొందుతారు, ఎలాంటి ఉత్తేజాన్ని పొందుతారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మకర రాశి వారు చాలా కష్టపడుతూ అనుకున్నది సాధించాలని చాలా పట్టుదలతో ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఏదీ కలిసి రావటం లేదు. ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యాపార ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ఏదో తెలియకుండా వెనక పడిపోతూనే ఉన్నారు. ఎందుకు వెనకబడిపోతున్నారు అన్నది చాలా గమనార్హంగా మిగిలిపోతూ ఉంది. అయితే ఫిబ్రవరి నెలలో వీరి జీవితంలో ఒక 5 మార్పులు జరగబోతున్నాయి. ఈ 5 మార్పులు ఏంటి అంటే, మొదటి మార్పు వచ్చి వివాహం కాక బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ రాశిలో చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు. ఈ వివాహం విషయంలో వీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారికి ఫిబ్రవరి నెలలో వివాహాలు, సంబంధాలు కుదిరేటువంటి అవకాశం, లేదా వీరి జీవితంలోకి కొంతమంది వ్యక్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా క్షుణ్ణంగా కనబడుతుంది. ఈ మార్పు ద్వారా ఇన్నాళ్ళు పడుతున్నటువంటి బాధ అనేది కొద్దిగా తీరేటువంటి అవకాశం ఉంది. అది రెండవ మార్పు వచ్చి, ఈ రాశిలో వివాహం అయినటువంటి వాళ్ళకి చాలామందికి మధ్యలోనే సంతానం కలక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఇల్లైనా సంతానం కలక మానసికంగా అన్ని రకాలుగా కురింగిపోతూ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పని అవ్వక, కొంతమంది పిల్లలు పుడుతూనే చనిపోవటం, ఇలాగా ఎన్నో రకాలుగా వీళ్ళని వేధిస్తూ ఉంది. అలాంటి వారికి ఇప్పుడు చాలా మంచి మార్పు ఇది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో వారు కూడా సంతానాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ మార్పు కూడా వారి జీవితాన్ని చాలా చక్కగా మార్చేటువంటి అవకాశం ఉంది. మూడవ మార్పు వచ్చి ఆరోగ్య సమస్యలు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడబోతున్నారు. కాబట్టి ఆరోగ్యపరంగా గతంలో ఇబ్బందులు పడ్డటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆరోగ్యాలు చాలా బాగుంటాయి, చక్కగా మెరుగవుతాయి. అలాగే మానసిక ఉల్లాసం, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, బద్ధకం, చిరాకు ఇలాంటి వాటి నుంచి ఉపశమనం చెంది వాళ్ళు చాలా మనశ్శాంతిగా ఉంటారు. ఈ మార్పు వీరి జీవితాన్ని చాలా పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నాలుగవ మార్పు వచ్చి ఆర్థికమైనటువంటి మార్పు. ఆర్థికంగా వీరి జీవితంలో చాలా రకాలుగా వెనకబడిపోయి ఉన్నారు. ఇప్పుడు వీరి జాతకంలో అద్భుతంగా ఈ 5 మార్పుల్లో ఈ మార్పు అనేది చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. అన్ని రంగాలలో వీరు బాగా సంపాదిస్తారు, డబ్బు నిలబడుతుంది, గతంలో చేసిన అప్పులు తీర్చుకుంటారు, కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపారం చేసేటువంటి వారికి జనాల ఆకర్షణ అనేది పెరుగుతుంది. వాటర్ ఫీల్డ్లో చేసుకునేటువంటి వాళ్ళు నూతన వాహనాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రైతులకి 2 దిగుబడి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే చిరు వ్యాపారం నుంచి కార్మికుల వరకు కష్టానికి తగ్గ ఫలితం నిలబడి చాలా ఆత్మధైర్యంతో సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కురింగిపోయేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ధైర్యాన్ని ఇచ్చేది డబ్బు. ఆ డబ్బు వీరి జీవితంలోకి రాబోతోంది. తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఇతర దేశాలు వెళ్ళాలి ఉద్యోగరీత్యా అనుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో ఇతర దేశాలు వెళ్తారు. ఇక్కడే ఉండి ప్రమోషన్స్ కోసం ఇబ్బంది పడేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే
ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం ఉంది. సినీ ఫీల్డ్ రాజకీయంలో చేసేటువంటి వారికి జనాల్లో గుర్తింపు ఆదరణ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. వీరి జీవితం చాలా సంతోషంగా మారబోతుంది. ఈ 4 మార్పులు వీరి జీవితాన్ని చక్కగా మారుస్తాయి. కానీ ఈ 5వ మార్పు వచ్చి వీరిని చాలా దెబ్బతీస్తుంది. ఈ 5వ మార్పు ఏంటి అంటే నమ్మక ద్రోహం. నమ్మిన వాళ్ళే మీకు బలంగా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఏంటి ఆ నమ్మక ద్రోహం అంటే ఎవరి వల్ల జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి చేరుకుంటారు. మీ బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. చేరుకున్న తర్వాత మిమ్మల్ని అనేక రకాలుగా డబ్బు సాయం తీసుకోవడం లేదా చేయబదులుగా తీసుకోవడం, ఇంకే దేంట్లోనైనా జామీన్గా మిమ్మల్ని పెట్టడం, చీటీలకు హామీగా మీ సంతకం పెట్టించుకోవడం, ఇంకేదైనా బ్యాంకు లోన్లకు కూడా మిమ్మల్ని హామీగా పెట్టించుకోవడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయి మీరు చాలా దెబ్బతిని మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు సంపాదించుకున్నంతా వాళ్ళని నెత్తిన కొట్టవలసి అవకాశం వస్తుంది. ఎంతోమంది నాకు ఫోన్లు చేసి ఎంతోమందితో నేను మాట్లాడాను. ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకొని ఇప్పటికీ ఇవ్వకుండా, అలాగే అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకుండా బాధపడే సోదరిమణులు చాలామంది ఉన్నారు. మీరందరూ దయచేసి ఎదుటివాడికి అప్పు ఇవ్వడం అన్నది మానేయండి. అలాగే షూరిటీ చేయడం మానేయండి. ఇది కలియుగం, ఎవరిని నమ్మడానికి లేదు. కాబట్టి ఎవరిని నమ్మకుండా ఇదే విధంగా చేయండి. మిమ్మల్ని కూడా ఎవరో నమ్మరు. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని మీరు గట్టిగా సంపాదించుకొని నిలబెట్టుకోగలిగితే డబ్బుని మీరు ఎవరి దగ్గర చేజాపాల్సిన పని అనేది ఉండదు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. లేదంటే ఈ మోసం మీ జీవిత పతనాన్నే పడేలా చేసేస్తుంది. అలాగే కొంతమంది స్త్రీలు కానీ లేదా మగ పురుషులు కానీ ప్రేమించి మిమ్మల్ని దూరం చేయడం లేదా మిమ్మల్ని వదిలేయటం, మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళిపోవటం, వాళ్ళు వేరొకరితో పెళ్లి చేసుకోవడం లేదా ప్రేమలో ఉండడం చేస్తూ ఉంటారు. మీరు ఇన్నాళ్ళు పడ్డ విధానంలో మానసికంగా కృంగిపోయి ఇబ్బంది పడిపోతారు. అలాగే మీ సీక్రెట్స్ మీ స్నేహితులు కానీ మీరు ప్రేమించిన వాళ్ళకి చెప్పకండి. అవి చాలా జాగ్రత్తగా ఉండి, సీక్రెట్ అనేది మీరే దాయలేకపోతే మీరు నమ్మిన వాళ్ళు కూడా దాయలేరు. కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమించిన వాళ్ళు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మరొకరితో వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో మంచి మార్పును తెచ్చుకోండి. లేదంటే అన్ని రంగాల్లో మీరు దెబ్బతిని మానసికంగా కృంగిపోతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా గుప్త నిధుల కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎతుకుతూ ఉంటారు. అలాంటి వారికి గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగ గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువుగారిని సంప్రదించండి. ఆ సమస్యలు మీ జీవితాన్ని మార్చి చాలా చక్కగా మంచి దారిలో పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ కొట్టండి, ఇతరులకి షేర్ చేయండి.